ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా ప్రియ సహోదరి సహోదరు, అందుకే దేవుడు అంటారు, రండి నా యుద్ధకు రండి, మీ కరువు తీరుస్తుంది, మీ మరణం నుంచి తప్పిస్తా, ఇరుకు నుంచి ఇబ్బందులు నేను తప్పించేవాడను, నేనే మిమ్మల్ని బాగు చేయగలిగేవాడిని, మిమ్మల్ని దీవించేవాడను, మిమ్మల్ని ఆశీర్వదించేవాడను నేనే, రండి నా యుద్ధకు అంటున్నాడు. కానీ ఈ మాటలు క్రైస్తవ సమాజంలోన క్రైస్తవ బిడ్డలకు చెవి ఎక్కటముల ప్రేసులో చెవికి ఎక్కటంలా, హృదయానికి ఎక్కటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరు, ఎంత చక్కటి పాటలు, ఎంత చక్కటి మాటలు దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నప్పటికీ లెక్క చేయని పరిస్థితులుగా మనం ఉన్నామంటే, మనకన్నా అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ఈ క్రైస్తవ సమాజం ఇంకా ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండవ ఇదంటే ఒక రకంగా ఉపవాస ప్రార్థనకి రెండవ కోణం ఏంటో తెలుసా? మన పాపాలు క్షమించబడాలని, మన అతిక్రమాలు క్షమించబడాలని, మనము నిత్య జీవానికి వారసులు కావాలని, మనము ధర్మశాస్త్రానికి శిక్షకు పాత్రలు కాకుండా ఉండాలని, మనం చేసిన పాపాన్ని మన నోటితో ఒప్పుకోవాలని, ఏ విధంగా యెషయా అంటాడో, అయ్యా నేను పాపమా అపవిత్ర పెదవులు కలిగిన వాడిని ప్రభువా, నేను అపవిత్ర ప్రజల మధ్యలో నేను జీవించిన వాడిని ప్రభువా, నేను నిన్ను చూస్తున్నాను, ఆ దేవదూతలు ఆ కెరాబులు శరాబులు మిమ్మల్ని స్తుతిస్తున్నాయి ప్రభువా, నేను స్తుతించలేకపోతున్నాను ప్రభువా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కెరాబు చేత ఒక అగ్ని కణాన్ని పంపించి అతని పెదవులను తాకించి పవిత్రపరిచాడు. అంటే పాపము దేవుని యొక్క నామాన్ని స్తుతించటానికి కూడా అడ్డుపడుతూ ఉంది. ఒకవేళ నువ్వు పాపం చేసి అది శారీరకముగా కానీ, ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ నువ్వు ఎటువంటి పాపము చేసిన ఊహలతో సహా పాపము చేసిన ఎడల అది పాపమే. ఆ పాపాన్ని పరిష్కరించడానికి కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఏం చేయాల్సిందే? నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. చేయకపోతే నీకు పరిష్కారము దొరకదట. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడెను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములోనే పడవేసను. ప్రైజ్ ది లార్డ్. మన సర్వశక్తి గల దేవుడు ఆయన పాదసన్నిధికి వచ్చినప్పుడు, మనం ఉపవాసం ఉండి వచ్చినప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, ఏమనే దుఃఖము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి, మన ఉపవాస నీతిని ఆలకించి, అయ్యో నా కుమార్తె నా కుమారుడు మనస్ఫూర్తిగా వచ్చి ప్రార్థన చేస్తున్నారని మన దోషములను క్షమించి మన పాపములంట సముద్రపు అగాధంలోకి పడవేస్తుందంట. జాలిగల దేవుడు అంటున్నాడు అక్కడ. ఏమిటన్నాడు? జాలిగల దేవుడు. జాలిగలవాడు మన దేవుడు. ఎంత గొప్పగా రాశాడు మీకు. ప్రైజ్ ది లార్డ్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. నీవు దేవుడవు, సర్వశక్తిమంతుడవు,
నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. నీవు దేవుడవు, శక్తిమంతుడవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రిస్తుం. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. మన పాపాలనంట సముద్ర అగాధంలో పడేస్తాడంట, జ్ఞాపకం చేసుకోడంట. ఇంత మంచి దేవుడు నీ దేవుడండి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇంత గొప్ప దేవుడండి, నీ దోషములను కొట్టివేస్తాడంట. ఎవరైనా ఉన్నారా ఇంకా భూమి మీద కానీ ఆకాశం అందు కానీ ఇటువంటి జాలి కలిగిన దేవుడు? ఎందుకండి ఈ క్రైస్తవ సమాజం ఇంకా నిద్రమత్తు వదలకుండా ఉంది? ఎందుకండి ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులు దేవుని తట్టు తిరగకుండా లోకము తట్టు తిరుగుతున్నారు? ఆలోచన చేయండి. ఈరోజు నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు గుర్తించలేకపోతున్నావే. నీ దేవుడు యొక్క గుణలక్షణాలు ఏంటో నీకు తెలియదా? నువ్వు తెలిస్తే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తావు, తెలియకపోతే రావు. ఏమంటే లోకములో ఎవడన్నా కొడతానంటే వెళ్తావా ఆయన దగ్గరికి? తిడతానంటే వెళ్తావా? వెళ్ళవు. పెడతానంటే వెళ్తావు, ప్రేమిస్తాను రారా అంటే ప్రేమిస్తావు, సాయం చేస్తాను రారా అంటే వెళ్తావు. మళ్ళీ నీ దేవుడు జాలి గల దేవుడు కదా, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావండి? నేను అడుగుతున్నాను. ఆయన దగ్గరికి ఎందుకు రావు? నా ఎద్దకు రండి అంటున్నాడుగా. నా ప్రియ సహోదరి సహోదరు, యోవేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవా ఎవరండి? కరుణ వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడు, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు. చూడు ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు, ఎంత దయ కలిగిన దేవుడు. ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని చెడు క్రియలు చేసినా, అరే ఓ నా కూతురా, ఓ నా కుమారుడా, ఇప్పుడైనా నీకు అవకాశం ఇస్తున్నా, నా దగ్గరండి. ఎవరండి పిలిచేది ఈ మాట? ఎవరు చెప్తారండి ఈ మాట? ఒక మానవుడు ఎవరైనా చెప్తాడా? నీ కండ తల్లిదండ్రులు చెప్తారా? నీ అన్నదమ్ములు చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వారి హృదయాల్లో ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా నింపబడి ఉంటుంది కనుక నిన్ను క్షమించరు. కానీ నా ప్రభువారు అటువంటి వాడు కాదు. అందుకే అంటున్నాడు, ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాలు 30, 40, 50, 60 సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా నడిచావు భూమి మీద, నాకు వ్యతిరేకమైన పనులు చేశావు, చెడ్డ పనులు చేశావు, చెడు క్రియలు చేశావు, అబద్ధాలు ఆడావు, మోసం చేశావు, హత్యలు చేశావు, దొంగతనం చేశావు. పర్వాలా, ఇప్పుడైనా నా ఎదుకు రా, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దుఃఖముతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నా మందిరములో, నా పాద సన్నిధిలో నేను క్షమించకపోతే పడుగో అంటున్నాడు. ఎవరండి ఈ మాటలు చెప్పేది? ఎవరు చెప్తారండి? ఏ తల్లిదండ్రులు చెప్తారా? ఇంట్లోకి రానియారండి. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేయండి, ఎంత గొప్ప దేవుడు. ఇంకొక మాట కింద ఉందిరా, చదువు.
గనుక నువ్వు వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని నీ హృదయములను చించుకో. ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసావా, అంతకుముందు ఎప్పుడు నా తట్టు తిరుగుడి, నా ఎద్దుకు రండి, నా తట్టు తిరగండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వస్త్రాలకు చించక కాకండి. పాతకాలమునంట ఏది వినరాని యొక్క సమాచారం విన్నప్పుడంట రాజులు సైతము వస్త్రాలు చెప్పుకుంటారంట. తన శరీరం మీద ఉన్న వస్త్రాలు చెప్పేసుకుంటారంట. దానికి సాదృశ్యం ఏంటంటే, నేను బాధపడుతున్నాను, నేను వేదన పడుతున్నా, నేను సిగ్గుపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను అనే దానికి అర్థం అంటుంది. ప్రైజ్లా. కానీ ఇప్పుడు అంటున్నాడు, అరే అరే నువ్వు వస్త్రాలు చించక్కరా, నీ హృదయాలు చింపుకొని ఆయన చించుకొనడి. ప్రైజ్లా. నీ హృదయాలు చించుకొని. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన దేవునికి ఇష్టమైన బలులు. బలులు. దేవా, దేవా, విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. చప్పటి దేవుని మహిమపరచండి. విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు దేవుడు స్థిరీకరించడు, హత్తుకుంటాడు, ప్రేమిస్తాడు, ఆ మనిషిని ఆదరిస్తాడు, అతని జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎంత గొప్ప మాట. నీ హృదయాన్ని చించుకో. నోరిపి, ప్రభువా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కొడుకు చెడిపోయాడయ్యా, నా కూతురు చెడిపోయిందయ్యా, నా మాట వింటం లేదయ్యా, నా బోగుడు తారిపోతాడయ్యా, అయ్యా నా భార్య నన్ను వింటం లేదని ప్రార్థన చేసుకుని తప్ప దేవుడు చెయ్యి గాలగించి ఒకవేళ బుద్ధి చెప్తాడేమో, చెప్పడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా యేసయ్యా, ఇది శిశువులని వీళ్ళందరినీ చంపేస్తున్నాడు, ఈడు సంఘాలను నాశనం చేస్తున్నాడు ఈడు ప్రభు అని మిగిలినటువంటి సంఘములో ఉన్న బిడ్డలు, విశ్వాసమించిన యేసయ్యందు నామమున విశ్వాసించిన ప్రజలు ప్రార్థన చేశారంట. అయ్యా అనేక మందిని చంపేస్తున్నాడు, కొడుతున్నాడు, చెరసాలలో బంధిస్తున్నాడు, ఈడు దుర్మార్గుడయ్యా, ఈడు అంతకుడు, మోసగాడు అయ్యా, ఈయన భార్య నుంచి మమ్మల్ని క్రైస్తవ సమాజంలో మా సంఘాన్ని అయ్యా నువ్వు కర్తవ్య ఈ సంఘాన్ని కాపాడు, నీ ప్రజలను కాపాడు, నీ శిష్యులను రక్షించు ప్రభు, బ్రతికించు ప్రభు అని తక్కిన వాళ్ళు మొరపెడితే ధన్మని ప్రత్యక్షమయ్యాడంట. ఏమయ్యాడు? మార్గమధ్యలో ప్రత్యక్షమయ్యే లోపు ఉన్న కళ్ళు పోయినాయంట వాడికి. ప్రైజ్ ది లార్డ్. గుడ్డితనం వచ్చేసిందంట. ఎవరయ్యా నువ్వు అన్నాడంట. నువ్వు వేధిస్తున్నా, నువ్వు హింసిస్తున్నా, నువ్వు బాధ పెడుతున్నా ఆ యేసును నేనేరా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అట్ట మాట్లాడతాడు మన యేసయ్య. నువ్వు కానీ గట్టిగా ప్రార్థన చేస్తే నీ కొడుకుతో మాట్లాడతాడు, నీ భర్తతో మాట్లాడతాడు, నీ కూతురుతో మాట్లాడతాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు, నిన్ను హింసించు వారితో మాట్లాడతాడండి. నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా ఈ మాటలో? ఆలోచించి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చూపిస్తున్నారు, సంఘంతో ప్రార్థన చేస్తున్నారా? సంఘ బిడ్డలతో పాపాలు ఒప్పిస్తున్నారా? సంఘ బిడ్డల సమస్యలు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది? కొన్ని సంఘాలే, అందరు కాదు. పేరుకు మాత్రం ఎంతమంది? 6 ప్రోగ్రాలు, 6 పాస్టర్లు, మా బ్రదర్ లాంటి వాళ్ళు పాటగాళ్ళు, కచేరీగా పాటలు పాడే వాళ్ళని తీసుకొచ్చి ధన్ 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 మాతో మోగించేస్తారు ఆ ఏరియా మొత్తం. అయిపోయిన తర్వాత అయిపోయిందమ్మా ఉపవాస ప్రార్థన ఇదనమ్మా. వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రార్థన చేయలే, వాళ్ళ సమస్యలు దేవుని చెప్పుకోలే, పాపం ఉసూరు మనం తిరిగి వెళ్ళిపోతారు. ఉపవాస ప్రార్థన ఘనంగా ఉండాలి, పాస్టర్లను ఘనంగా సత్కరించాలి అంటారు మన వాళ్ళు. అరే ఉపవాస ప్రార్థన జీవితాలు బాగు కావటానికి, దేవునికి మొరపెట్టుకోవటానికే కానీ నువ్వు గొప్పలు చాటుకోవటానికి కానీ. అబ్బా ఏమి చేసేనులే ఉపవాస ప్రార్థన. ఏమైంది అన్నయ్య? 4 బ్రహ్మాండమైన స్పీకర్ను పిలిపించాను. అబ్బో ఏమి మాట్లాడారులే. అరే ఈ అంగ అవసరమా? నీ బిడ్డలు ఎంత మేలు పొందారు, నీ బిడ్డలు ఎంతమంది దేవుని జీవితంలో కార్యాలు జరిగించాడు అని అడిగితే తెలియదంట.
ఎవరైనా సాక్ష్యం చెప్పారా? తెలియదు, చెప్పలా. ఎవరికి కార్యం జరిగిందా? లేదు. ఉపవాస ప్రార్థన ఎందుకు? మొన్న 2023 సంవత్సరం 21 రోజు అక్టోబర్ నెలలో నేను ప్రార్థన చేశాం. ప్రభా, సంవత్సరం ముగింపు సమయానికి వచ్చింది. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, 3 బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం కానీ వివాహాలు జరగటం లేదయ్యా, కార్యాలు జరగటం లేదు. ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టలేకపోతున్నారయ్యా, జవాబు కావాలి నాకు అని చెప్పి నేను ప్రకటించి వారిని కూడా ప్రార్థనకు రమ్మని ఆహ్వానించి నేను ఇదే శిబిరంలో నేను అక్టోబర్ నెలలో పోయిన 2023లో ఉపవాస ప్రార్థన 21 రోజులు ఉపవాస ప్రార్థన ఒక్క పూట. ప్రైజ్ లార్డ్. వాంబేకల నుంచి ఒక సహోదరి వచ్చింది, ఆమెతో పాటు ఒక యవన బిడ్డ వచ్చింది. ఆ యవన బిడ్డ కోరిక ఏంటో తెలుసా? చిన్నతనం నుంచి వాళ్ళ మేనమామ చేయాలని వాళ్ళ తల్లిదండ్రుల ఆశ. వాళ్ళ మేనమామ తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని చేయాలని మాటలు ఇచ్చుకున్నారంట. తీరా పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. వాడికి దారి తప్పాడు. వాడు నాకొద్దు, ఈ అమ్మాయిని నేను చేసుకొని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. కానీ ఈ అమ్మాయి నేను మామని చేసుకుంటానంటది ఈ అమ్మాయి. దీనికి పరిష్కారం దొరకలే. తీసుకొచ్చింది ఆ సహోదరి. అన్నయ్య, ఇదిగో ఈ అమ్మాయి సమస్య ఇదన్నయ్య అని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామమ్మా, మందేముంది అన్న ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికి, ఆ అమ్మాయి కోరుకున్న వాళ్ళతో పెళ్లి జరగదు, పెళ్లి జరుగుతుంది కానీ వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుందని దేవుడు నాతో మాట్లాడాడు. నేను చెప్పేశా, అమ్మా నీ మేనమామతో నీకు పెళ్లి జరగదురా, కానీ నీకు పెళ్లి జరుగుతుంది, వేరే వాళ్ళతో బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుందిరా అన్న. ఆశ్చర్యపోయింది ఆ కుమార్తె, యవన బిడ్డ. కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉన్నది. వాళ్ళ మామ కబురు వచ్చింది, నేను చేసుకున్న మాట 1-2 సార్లు. ఆ తర్వాత వెంటనే సంబంధం వచ్చింది. ఆ కుమార్తెకు వివాహం జరిగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేరే వానికి వివాహం జరిగింది. ఈ యొక్క సహోదరి అనే నేను ఇల్లు కట్టాలన్నా, స్థలం ఉంది అన్నది. మంచిగా కట్టుకోమా అన్న, ప్రార్థన చేయనా, అన్ని వసతులకు ఇలాగా ఆ యొక్క డబ్బు కూడా మాకు సమకూర్చేలాగా ప్రార్థన చెయ్యి అన్నాడు. ఓకే, ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఓకే రైట్ రా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసినప్పుడే వాళ్ళ పెళ్ళి కొడుకు, వాడి మెల్ల దండ ఉంటుంది, ఇల్లు కట్టే స్థితిలో వాడు లేడు. ఇదేంటి అనుకొని ఒకరోజు అన్నాను, అమ్మా 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, నీ కొడుకు ఇల్లు కట్టడేమోరా, పెళ్లి చేసుకుంటాడేమోరా అన్న. అదేంటనే ఇల్లు కట్టి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, నువ్వు ఇల్లు కట్టాడు పెళ్లి చేసుకుంటాడు అంటావేంటే? దేవుడు నాకు బయలుపరుస్తున్నారా, తెలియజేస్తున్నారా అన్న. అదెట్లా జరుగుతుందన్నా? జరుగుతుందేమమ్మా, దేవుడు బయలుపరుస్తున్నాడుగా, పెళ్ళే జరుగుతుందిరా అన్న. ఉపవాస ప్రార్థనలు అయిన 4 రోజులకు ఇల్లు కట్టలేదు కానీ పెళ్లి జరిగిపోయింది. చప్పట్కు దేవుడు మహిమపరచండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా రోజుల నుంచి ఒక కుమారునికి వివాహం జరగటం, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. వాని గురించి ఉపవాస ప్రార్థన మొదలుపెట్టా. ఫస్ట్ వాడికి అయిపోయింది. ఉపవాస ప్రార్థన అయిపోయిన 2 వారాలకు ఒక సంబంధం వచ్చింది. నిశ్చితార్థం ఫిక్స్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. నిశ్చితార్థం చేసుకున్నారు. జనవరిలో పెళ్లి అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా 21 రోజులకు ఉపవాస ప్రార్థన కూడిక చేస్తే ఇదే శిబిరములో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. 3 కార్యాలు. నేను అంటాను, ఈరోజు నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నేను ఈ శిబిరంలో ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించా. నేను బిడ్డలు కూడా వచ్చారు, ఇక్కడనే పాస్టర్లు కూడా వచ్చారు. వాళ్ళతో ప్రార్థన చేయించా, వాళ్ళతో పాటలు పాడించా. నేను వాక్యం చెప్పా, నేను పాటలు పాడా, ప్రార్థన చేయించి. కానీ ఈ శిబిరంలో కార్యాలు 3 కార్యాలు చేశారే, మరి మందిరాల్లో కార్యాలు జరగాలిగా అని నేను అంటున్నా. జరిగితే చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ ఉపవాస ప్రార్థనలు అంటే దేవుడికి చాలా ఇష్టం.
ఏమంటాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖపడుతూ మనస్ఫూరికంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రైజ్ లార్డ్. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ లార్డ్. ఇది సామాన్యుడైన వాక్కు కాదు, సామాన్యుడైన మాట కాదు. వాగ్దానంతో కూడిన వాక్కు, వాగ్దానంతో కూడిన మనుషులకు ఇచ్చిన మాట, దేవుని మాట. దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? తప్పడే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రామ అనే పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ రామ అనే పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మిల్కానా. అతని పేరేంటి? మిల్కానా. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు అన్న, రెండో భార్య పేరు పెనన్న. మొదటి భార్యకు సంతానము లేకపోవటం వలన రెండో భార్యను వివాహము చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. రెండో భార్యను పెళ్లి చేసుకోగానే దేవుని కృపను బట్టి గర్భవతి అయింది, పిల్లలు కలిగారు. ప్రైజ్ లార్డ్. కానీ ఆ మిల్కానా చాలా భక్తివంతుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. రామ అనే పట్టణంలో నుంచి షిలోమ్ అనే పట్టణానికి వెళ్ళి సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో ప్రతి సంవత్సరం ఏటా అని అక్కడ రాయబడింది. ప్రతి సంవత్సరము మొక్కుబళ్ళు చెల్లించుకొని వచ్చేవాడంట. వెళ్తేప్పుడు అందరినీ తీసుకెళ్ళేవాడు. మొదటి భార్యను, రెండో భార్యను, పిల్లలను అందరూ వెళ్ళిపోయాడు వాళ్ళు పొలోమని. ప్రైజ్ లార్డ్. మొక్కుబడి చెల్లించుకుని వచ్చేవారు. కానీ అక్కడ అప్పుడప్పుడు ఈ పెనెన్న అన్నకు సంతానం లేకపోవడం వలన కొద్దిగా మాటల ద్వారా ఇబ్బంది కలగజేసేదంట. ప్రైజ్ లార్డ్. కానీ భరించుకుంటూ వచ్చేది. భర్త కూడా కోఆపరేషన్ ఇచ్చి, ఆమె అంటే అన్నది లేదు, నువ్వు బాధపడగాకు, నీకు బిడ్డలు లేకపోతే ఏంటి, భర్తని నేనే, బిడ్డను నేనే, నాలో చూసుకో నీ బిడ్డలుగా అని ఓదార్చుతూ వచ్చేవాడంట. ప్రైజ్ లార్డ్. ఒక సంవత్సరం వెళ్ళారు షిలోనుకు. ఆ షిలోను యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో ఆయన ఏలి అనే యాజకుడు ఉన్నప్పుడు, యాజక ధర్మం ఏంటో తెలుసా? యాజకులు ఎవడు నిర్మించాడు? యాజకులు మానవులు ఎవరు నిర్మించలే. మానవులు పెట్టలే యాజకుల్ని, దేవుడే పెట్టాడు. తెలుసా విషయము? దేవుడే పెట్టాడు. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచ్చి ఒకసారి చదువు. యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా చాలు. యాజకత్వము చేయటానికి ఎవరు కావాలన్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ సహోదరుడైన అహరోను అతని సంతానాన్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను నా మందిరములో యాజకత్వము చేయటానికి, యాజకులుగా ఉండటానికి, ప్రజలకు నాకు మధ్యవర్తులుగా ఉండటానికి, ప్రజల యొక్క పాప క్షమాపణ వారి ద్వారా నాకు తెలియజేస్తుంది. వారి ప్రార్థన ఆలకించి వారికి మేలు చేయటానికి, నాకు వారికి ప్రజలకు నాకు మధ్య వారు యాజకులుగా నా మందిరములో ఉంటారు. వారిని సిద్ధపాటు చేసి వారికి అభిషేకించు, ప్రతిష్టపరచుమని మోషేకు ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క స్థితిగతుల నుంచి వచ్చిన వాడే ఏలి. ప్రైజ్ లార్డ్. ఆ ఏలి ఆ మందిరములో సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరములో ఆ రోజు కూర్చొని ఉన్నాడంట తన ఆస్థానమందు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు బాగా గొడవ జరిగింది ఇంట్లో, ఆ యొక్క మందిరం దగ్గర. ఎట్లా అంటే చూడండి, 1 సామెయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అంటే శత్రువులు, విరోధి, పగవారు, అసూయ, గిట్టనివాడు, ద్వేషించువారు, ఇవన్నీ వస్తాయి. ప్రైజ్ లార్డ్.
ఈ అన్నకు గిట్టని వారు ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? ఇంటి పక్కల ఉన్నారా? బజార్లో ఉన్నారా? గ్రామంలో ఉన్నారా? లేదు, ఇంట్లోనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మంచం పక్కన మంచం ఉంది. ప్రైజ్ లార్డ్. ఆలోచన చేసుకోండి. ఈరోజు నీకు వైరి ఎక్కడ ఉంటాడు? విశ్వాసులకు వైరి ఎక్కడ ఉంటాడు? చెప్పండి. క్రైస్తవ విశ్వాసులకు వైరి ఎక్కడ ఉంటాడు? వైరి అంటే ఎవడు? అపవాది. పక్కనే ఉంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. నువ్వు ఇంట్లో ఉంటే ఉంటాడు, బజార్లో ఉంటే బజార్లో ఉంటాడు, మందిరంలో ఉంటే మందిరంలో ఉంటాడు. ఎక్కడుంటే వాడు నీ ప్రక్కనే ఉంటాడు. ప్రైజ్ లార్డ్. వైరి నీ ప్రక్కనే ఉంటాడు. అన్నకు కూడా వైరి అయిన పెనన్న ప్రక్కనే ఉంది. చదువురా. పెనన్న ఆమెను విసిగించుచు ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేట. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరు, మన పక్కనే ఉంటుంది. అన్న కూడా కోపం పుట్టించింది. బాధపడినది అన్న ఏం పన్నది? బాధపడింది, ఏడిచింది, మొత్తుకున్నది. అన్న పెట్టాడు, తిను అన్నది, వద్దుపా అన్నది. ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళిపోయింది. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు. ప్రభువా